నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అలానే CEO నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. సార్ ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్కి సంబంధించి డే బై డే చేంజెస్ మనం చూస్తూనే ఉన్నాం. సో దానికన్నా ముందు అమెరికాలో ట్రంప్ గారు తీసుకుంటున్న డెసిషన్స్ ఒకంత భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మన దేశమే కాదు, ఇతర దేశస్తులు కూడా భయంతో వణికిపోతున్నారు. అండ్ మరీ ముఖ్యంగా మన దగ్గరకు వచ్చేసరికి ఇదేదైతే ట్యాక్సెస్ ఉంటాయో 25% విధిస్తామని చెప్తున్నారు ఆయన గట్టిగానే. ఏమని చెప్తారు మీరు? దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు? ఇది కొత్తగా ఏం లేదు. జనవరి 20, 2025 నుండి స్టార్ట్ అయింది. ఆయన ప్రెసిడెంట్గా అక్టోబర్లోనే స్టార్ట్ అయింది. అక్టోబర్ 24లోనే, అక్టోబర్ నవంబర్లో ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన తాలూకా మొత్తం రియల్ క్యారెక్టర్ బయటకు వచ్చి ఇష్యూ మీద ఇష్యూ, యాక్షన్ మీద యాక్షన్ తీసుకుంటారు. జో బైడెన్ గారు 4 సంవత్సరాల్లో సైన్ చేసి నేను 1 రోజులో సైన్ చేశానంటే, అంటే ఆయనకు ఒక విషయం తెలుసు, ఏంటంటే మళ్ళీ ఆయన ప్రెసిడెంట్కి అయ్యే అవకాశాలు లేవు. అవును, ఏం చేసినా ఇప్పుడే చేసేయాలి, తన మార్క్ ఏంటో చూపించాలనుకుంటున్నారు. చరిత్రను తిరగ రాస్తాను అంటున్నాడు. 150 సంవత్సరాల పాటు నా బర్త్ టూరిజం తీసేస్తాను అంటున్నాడు. అంటే మన ఇండియా వాళ్ళు కానీ మిగతా సిటిజన్స్ కానీ వెళ్ళి అక్కడ జాబ్ చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లలు పుడితే అంతమంది పిల్లలు కూడా ఇచ్చేవాడు సిటిజన్షిప్. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వని అంటున్నాడు, విచ్ ఈస్ టోటల్లీ అగెన్స్ట్ ది ఫ్యామిలీ రూల్స్. 150 సంవత్సరాలు ఎవరు ఏ ప్రెసిడెంట్ అంత ధైర్యం చేయలే. సో అమెరికా ప్రెసిడెంట్ ఈజ్ బిగ్గెస్ట్ పొజిషన్ ఇన్ ది వరల్డ్. దానికంట పెద్ద పొజిషన్ ఇంకోటి లేదు. సో ఆయన పెద్దన్న, చిన్నన్న ఇండియాలో ఉన్నాడు, ఇంకో చిన్నన్న లోకల్ తెలంగాణ. సో లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్ పడిపోతే నేషనల్ పడిపోతే, నేషనల్ పడిపోతే లోకల్ పడిపోతుంది, లోకల్ పడిపోతే డిస్ట్రిక్ట్ పడిపోతుంది. సో ఇంపాక్ట్ అనేది ఆయన ప్రతిరోజు ఒక సంచలన వార్త క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. మీరు ప్రతిరోజు అంటున్నారు, మాకు ప్రతి గంటకు అనిపిస్తుంది. అంటే మరి గంట అంటే బాగుంటుంది అని చెప్పి ప్రతిరోజు అంటాం. సో ఆయన స్టేట్ కోసం ఆయన చేసుకుంటున్నాడు, తప్పులేదు. ఆయన కంట్రీ కోసం ఆయన స్టేట్ చేసుకుంటున్నాడు. బట్ ఆ ప్రాసెస్లో మిగతా కంట్రీ రిలేషన్షిప్ దెబ్బతినకూడదు కదా. బైలేటరల్ రిలేషన్షిప్ అంటారు. అంటే కొన్ని విషయాల్లో మనం బాగుంటాం, కొన్ని విషయాలు వాళ్ళు ఉంటే ఇద్దరు గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటే బార్టర్ డీల్ అంటారు. బార్టర్ డీల్ అంటే నా దగ్గర ఎక్కువ అవుతుంది, వాళ్ళకి ఇస్తాను, వాళ్ళ దగ్గర ఎక్కువ అవుతుంది, మనం మార్చుకుంటాం. ఒక సైకిల్లో మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా సార్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చూస్తే పెద్ద పెద్ద యాడ్లు వస్తాయి పేపర్లో, వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇవ్వరు, వాడు ఎవరైనా ప్రాపర్టీ ఒకటి రాసేస్తాడు. సో ఈ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఫేమస్, అయితే టీవీ ఇంత కోట్లు ఎవరు కొట్టి పెడతారు డబ్బులు లేకుండా. సో 2 కోట్ల రూపాయలు ఒక ఫ్లాట్ ఇలా రాసేస్తాడు. సో దాన్ని బార్టర్ డీల్ అంటారు. అలా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి సెగ్మెంట్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అమెరికాలో వెళ్ళే సంఖ్య మీద, ఎస్పెషల్లీ చైనా, జపాన్, మెక్సికో, ఇదో ఎక్కువ మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. మన దాంట్లో కూడా ఉన్నారు, కంపారిటివ్లీ వాళ్ళకంటే తక్కువ. అయితే వాళ్ళని కూడా ఎవరైతే మ్యానిపులేటెడ్ ప్రాసెస్లో ఎంటర్ అయ్యారు అమెరికాకి ఇల్లీగల్గా, అన్స్కిల్డ్ లేబర్, వాళ్ళని చున్కే మారాయి. అంటే ఎతికి పంపించేస్తాడు బయటికి. ఒక విధంగా కరెక్టే, వాళ్ళ దేశం ప్రకారం అయితే అది కరెక్టే కదా. మన దేశంలో కూడా మనం ఇది లెసన్ ఏంటంటే ఎవరైతే అడ్డంగా వెళ్తున్నారో వాళ్ళకి తగిన శాంతి జరగాల్సిందే. ఎందుకంటే మనం వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళు, అమెరికాకి వెళ్ళి వద్దంటలేదు, మంచిగా చదువుకో, ప్రోటోకాల్లో ఎగ్జామ్ రాయి, ఇంటర్వ్యూ పాస్ అవ్వు, వెళ్ళు హ్యాపీగా. ఎందుకంటే అమెరికాలో 3000 యూనివర్సిటీలు ఉన్నాయి, అందులో 2700 ఫేక్ యూనివర్సిటీసే, నామకే వాస్త యూనివర్సిటీస్. ఇప్పుడు మనకి 200, 300 యూనివర్సిటీ సీట్ వస్తే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. ఇక్కడ ఏమైంది, ఎవడు పడితే ఆడు సినిమా లెవెల్లో మనకి వెళ్దాం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాడు. డబ్బులు ఇస్తే సబ్జెక్ట్ వస్తుందా? అమీర్పేటలో 4 రోజులు కోర్సు నేర్చుకున్నాడు, అమెరికా వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి? మనకి ప్రాక్టీస్ చేయాలి, ఇవి చేయాలి. సో ఓవరాల్గా యుద్ధాలు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇరాన్, ఇజ్రాయిల్, ఇరాక్, దాని తర్వాత యుక్రెయిన్, రష్యా, దాని తర్వాత లేటెస్ట్గా ఇండియా, పాకిస్తాన్. ఇవన్నీ చూస్తుంటే యుద్ధాలంటే నాశనానికి దారి. అదే ఇక్కడ కొంతమంది పోతారు, అక్కడ కొంతమంది పోతారు. ఎథిక్స్ ఉండవు. వీడు ఒకటి చెప్తాడు, ఇద్దరు, నలుగురు నుండి 8, 10, 12. ఇప్పుడు కాకపోతే మనం ఇండియాలో ఏం చేసామంటే ఎథికల్గా స్థావరాల మీద 9 స్థావరాల మీద అటాక్ చేసాం. వాళ్ళ జనరల్ పబ్లిక్ అటాక్ చేయలేదు, వాళ్ళు మన జనరల్ పబ్లిక్ అటాక్ చేసాం. మన యుద్ధంలో రిజల్ట్ ఏంటో తెలుసా? సమాధానం ఆయన పాకిస్తాన్ చెప్పలేదు, పాకిస్తాన్తో పాటు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి చెప్పాడు. ఇండియాతో పెట్టుకుంటే చుక్కలు ఎదురవుతాయని చెప్పాడు. సో ఓవరాల్గా
ఎడ్యుకేషన్ ప్రాసెస్లో, జాబ్ ప్రాసెస్లో, వీసా ప్రాసెస్లో ఓపీటీ ఆప్షనల్ ఇది ఉంది, స్టెమ్ ఓపీటీ, ఆప్షనల్ ఓపీటీ, ఇవన్నీ కూడా సవరిస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ ట్రంప్ గారు తీసుకున్న ఈ డెసిషన్స్ ముఖ్యంగా ఈ ట్యాక్స్లకు సంబంధించి ఏ ఏ రంగాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? అన్ని రంగాలపై అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో వరల్డ్లో రెసిషన్ వస్తే ఫస్ట్ అటాక్ అయ్యేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, ఫార్మా ఇండస్ట్రీ. అంటే కొనేవాడు అమ్మేవాడు ఆగిపోతారు కదా, స్తంభించిపోతారు. సో ఓవరాల్గా గోల్డ్ మార్కెట్ మీద పడుతుంది, స్టాక్ మార్కెట్ మీద పడుతుంది, రియల్ ఎస్టేట్ మీద పడుతుంది, మ్యూచువల్ ఫండ్స్ మీద పడుతుంది. అంటే ఎవ్రీ బిజినెస్ ఇస్ లింక్ టు బిగ్ బ్రదర్. ఇంట్లో పెద్ద కరెక్ట్ లేకపోతే పెద్ద కొడుకు కరెక్ట్ లేకపోతే మిగతా తమ్ముడు ఆబ్వియస్లీ ఆయన కంటే వరస్ట్ అవుతారు. మనం ఎన్నో సినిమాలు కూడా చూసాం. సో అన్నీ బాగుంటే తమ్ముళ్ళు బాగుంటారు. అన్నీ కంచే చేయని వేస్తే అని సామెత ఉంది. బ్రదర్ పెద్ద ఆయన అలా చేసాడు, నాన్న చేస్తే కొడుకులు బాగుంటారు, కూతుర్లు బాగుంటారు. ఇక్కడ ఏంటంటే మన డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కాలని ఉంది నాకు తెలిసి. ఎందుకంటే రీరైటింగ్ ది హిస్టరీ, చరిత్రను తిరగ రాస్తాను. నేను నా పేరు ఎలాగుండిపోవాలంటే చిరస్థాయి, అంటే ఎప్పటికీ నెక్స్ట్ 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలకి ట్రంప్ అంటే ఎవరో గుర్తుపెట్టుకోవాలి. అంటే మంచి పని చేసినా గుర్తింపు వస్తుంది, చెడ్డ పని చేసినా గుర్తింపు వస్తుంది. మంచి పని చేయడానికి చాలా టైం పడుతుంది. మీరు ఒక మంచి యాంకర్ కావాలంటే జాయిన్ అవ్వగానే మంచి యాంకర్ ఎవరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటే అప్పుడు మీ రియాలిటీ బయటకు వస్తుంది. అదే నేను గెస్ట్ స్పీకర్గా ఉన్నాను, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా. నేను రాగా ఇప్పుడు ఒకసారి చెప్పింది బాబుతే రెండోసారి మీ బాస్ ఫీల్డ్ కదా, మీరు చేయరు. ఇది వ్యూస్ రావు మనకి. టీఆర్పీ సెటిల్ అయితే టీఆర్పీ, మీకు ఇక్కడ వ్యూస్ రావాలంటే కంటెంట్ ఉండాలి. మనం జనాలను ఎంకరేజ్ చేయాలి. మనం ఇంకేం చేస్తాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఫ్రీగా. మీరు చేస్తున్నారు, నేను మన దీనివల్ల పెద్దగా వచ్చేవు, కానీ పబ్లిక్ ఎంతోమంది మోసపోకుండా కాపాడుతున్నాం. మనం చేసే కార్యక్రమం ఏంటి, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇట్లా అవుతుంది, ఫ్యూచర్లో ఇట్లా అవబోతుంది అనేది. ఇప్పుడు ట్రంప్ డెసిషన్స్ వల్ల అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం అయితే పడుతుంది. కానీ ముఖ్యంగా మన ఇండియన్స్ అనేది ఈ ఉద్యోగాల రీత్యా వెళ్ళే వాళ్ళు, H1B వీసాకి సంబంధించి వాళ్ళు, బట్ లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి. చాలా సీరియస్ గా లే ఆఫ్లు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఓన్ కంట్రీలో ఎలాన్ మస్క్ అడ్వర్టైజ్ చేసి ఈయన గెలిపించాడు. 3 నెలలు కాపున తర్వాత డైవర్స్ అయిపోయింది. అది వాళ్ళే పడట్లేదు, మనం ఎంత అంటారు, అంతే కదా. సో ఓవరాల్ ఏమైందంటే లే ఆఫ్స్ ఎందుకు ఇస్తున్నారంటే రెవెన్యూ జనరేషన్ టైట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమైందంటే ఫ్యాక్ట్, వాళ్ళ కంట్రీ వాళ్ళకి జాబులు లేవు, పక్కనోడు వచ్చి కంట్రీ జాబ్ వచ్చి తీసుకొని వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ అరేంజ్ చేస్తారు. మన వాళ్ళు తెలివైన వాళ్ళు కాదు, ఇంటెలిజెంట్, హార్డ్ వర్కింగ్, కష్టపడతారు, స్మార్ట్ వర్కింగ్ చేస్తారు. అదే ఆయన నచ్చట్లేదు. మన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, వాళ్ళు వచ్చి ఎవడో వేరే ఇతర దేశాలు వచ్చి మన దగ్గర బాగుపడతారు, మనం ఎందుకు ఇవ్వాలి. కానీ ఆడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చాలా చీప్గా చేస్తాం వాళ్ళ పని. అమెరికా వాళ్ళు గంటకి $50 ఛార్జ్ చేస్తారు, మనం $10కి ఖుషి అయిపోతాం. అంటే 80% ఆఫ్ ద రెవెన్యూ మన వల్ల వాళ్ళకి సేవ్ అవుతుంది. మనం తీసేస్తే వాడికి ఇబ్బంది, టికెట్ లేని ప్రయాణం ఎక్కట్లు. మనం తీసేస్తే ఫస్ట్ కొలాప్స్ అయ్యేది వాళ్ళకి. మేధావులు దొరకాలి కదా. ఇండియా వాళ్ళు మీకు చెప్పాను అంత, ఎవ్రీ 4th ఇంజనీర్ in America is from India. Every 4th engineer from India is from South. Every 4th engineer from South is from Andhra, Telangana. ఇది మన తాలూకా హిస్టరీ. అదేవిధంగా డాక్టర్స్కి. సో మనకి నైపుణ్యత చాలా, మన వాళ్ళు హాస్పిటల్స్, రెస్టారెంట్స్, బిజినెస్, కమర్షియల్ బాగా రాణిస్తున్నారు. మంచిగా మోర్ దెన్ అమెరికన్ సంపాదిస్తారు. అందులో అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అది కొంతమంది నచ్చట్లేదు. అట్లానే H1B వీసా దాంట్లో చూసుకుంటే ఆ వీసా కండిషన్లో పెట్టారు, చాలా కండిషన్లు పెట్టేస్తున్నారు. లక్కీ డిప్ ఉంటే తీసాడు, ఓపీటీ మార్చాడు, తర్వాత వీసా ప్రాసెస్ మార్చాడు, చెకింగ్ టైట్ చేశాడు. తర్వాత ఇల్లీగల్ ఎమిగ్రేషన్ అయ్యి అక్కడ దొంగతనంగా జాబులు చేసేవాళ్ళని పట్టుకొని తీసేస్తున్నాడు, సెక్యూరిటీ టైట్ చేశాడు, బైఅవుట్ స్కీమ్ పెట్టాడు. అమెరికన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే బైఅవుట్ స్కీమ్ పెట్టి 8 నెలలు శాలరీ ఇస్తాం, మీరు బయటకు వెళ్ళిపోండి, అది తీసేస్తా ఉంటారు. సో ఇవన్నీ చూసుకుంటే పరిణామం ఎంటైర్ మన జీడిపి మీద పడుతుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఇన్కమ్ పర్ పర్సన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు జీడిపి ఇన్కమ్ పడిపోతే ఏం చేస్తారు, అది రియల్ ఎస్టేట్కి ఉంటుంది, ఫుడ్కి ఉంటుంది, రోటీ కప్పడం మకాన్ మనం అన్నమాట. ఈ రోటీ కప్పడం ముగ్గురికి 3 డిపార్ట్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ట్రంప్ తీసుకుందంటే వాళ్ళ కంట్రీ ప్రకారం ఆయన కరెక్టేనా, మిగతా కంట్రీలతో రిలేషన్షిప్ పాటు చేసుకునే వ్యవహారం కనిపిస్తుంది. అది అక్కడ ఏం చేస్తారు, ఇండియన్ వాళ్ళు తీసి, ఇండియా చైనా వాళ్ళు తీసి ఆ ప్లేస్లో మన అమెరికా వాళ్ళ లీడర్స్ పెట్టి ఒక 100, 1000, 2000 మంది ట్రైన్ చేయండి, మన డబ్బులతో మనం ట్రైన్ చేద్దాం. వాళ్ళెవరు అట్లానే కావాలంటే పెట్రోల్ పంపులు అక్కడ తవ్వండి అంటున్నాడు.
గోల్డ్ మైన్, అట్లా రకరకాల దాంట్లో ఏది కావాలంటే అది పెట్టండి, మీరు ఎందుకు పెట్టలేరు, వాళ్ళు పెట్టినప్పుడు అంటున్నాడు. సో దే ఆర్ ఈజ్ ఎంకరేజింగ్ ఈజ్ లోకల్ గైస్ విచ్ ఈస్ నథింగ్ రాంగ్, బట్ ఇట్ షుడ్ బి ఇన్ ఏ ప్రోటోకాల్. ఎలా పడితే అలా చేయకూడదు కదా, అక్కడ అది జరుగుతుంది. అది జరగకుండా ఉంటే బాగుంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇంతకుముందు మనం అనుకున్నట్టు గంటకు ఒక డెసిషన్ అనేది ఎందుకు అనిపిస్తుందంటే, అంటే మార్నింగ్ అయ్యేసరికి మన దగ్గర తెల్లారు అయ్యేసరికి ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా అమెరికాలో ఉన్న వాళ్ళకి, మన ఇండియన్స్కి, మన పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ టెన్షనే అక్కడే టెన్షనే. ఇప్పుడు నో డ్రాప్ బాక్స్ అనేది ఒకటి పెట్టారు మళ్ళీ. ఇప్పుడు వీసా రిజెక్షన్స్ ఎక్కువైపోతాయి అనేది చాలా మంది బాధ. అందుకు వాళ్ళు ఇంటర్నల్గా నాకు తెలిసి గూగుల్, మైక్రోసాఫ్ట్ అనే పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో, యూట్యూబ్, ఫేస్బుక్, వీళ్ళందరికీ కంపెనీస్ చెప్పాడు ఎవడైనా ఊరికి వెళ్తే అక్కడ ఆపేయండి అని. లీవ్కి వెళ్తే లీవ్కి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు. ఇప్పుడు 6 months పడుతుంది అంట రావడానికి. 6 months వరకు అక్కడైతే జాబ్ అయితే ఉండదు కదా, హోల్డ్ లో పెట్టరు, తీసేస్తారు. మళ్ళీ వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు ఆయన? పైగా అన్ని రోజులు అక్కడ ఉండకూడదు జాబ్ లేకుండా, తిరిగి దండం పెట్టాలి. అదే ఎక్కడ పెట్టుకుంటేనే బెటర్ అని ఫీలింగ్ మన వాళ్ళకి. అంటే అదేంటంటే ఈజ్ డూయింగ్ ఇట్ వాంటెడ్లీ, ఈ వాంట్ టు రెడ్యూస్ ది అవుట్ సైడ్ మ్యాన్ పవర్. దానివల్ల ఎన్నో లాభాలు, ఎక్కువ లాభాలు, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వాళ్ళ ఓన్ కంట్రీలో ఈ ఎజిటేషన్స్ అంటే మీరు బయట వాళ్ళకి ఇస్తున్నారు మాకు ఇవ్వట్లేదు అన్న నినాదంలో ఉన్నారు వాళ్ళు. సో ఈ సంవత్సరం మీరు చూసుకుంటే అమెరికా వెళ్ళే వాళ్ళ సంఖ్యలో ఇండియన్ పేరెంట్స్కి ఓవరాల్గా 50,000 కోట్లు మిగిలాయంట. అంతమంది డ్రాప్ అయ్యారు. నేను అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే బదులు ఇక్కడ పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగే మంచిగా అని ఉంటుంది కదా, అది ఫాలో అవుతున్నారు. అంటే స్ట్రిక్ట్గా మా వాళ్ళు కూడా కొంత నాకు తెలిసిన మిత్రులు, నా దగ్గర ట్రైన్ అయిన పిల్లలు చాలామంది ఉన్నారు మాకు రిలేటివ్స్. వాళ్ళ ఇండియాకి రావాలంటేనే భయపడుతున్నారు. ఎంత ఇంపార్టెంట్ ఫంక్షన్, ఎవడైనా డెత్ అయినా సరే రావట్లేదు. అవును, వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. వీసాలో మన ఒక అబ్బాయి, ఇండియన్ అబ్బాయికి చైన్ లేసి తీసుకెళ్ళారు. మీరు చూస్తే ఆయనకి ఏం తెలియదు, 10 మంది వచ్చి భయపడి ఏం చెప్పాలో తెలియక చెప్పలేడు. వీసాలో ఇష్యూ చేసినట్టు క్వశ్చన్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఇంటర్వ్యూలో సరి చెప్పకపోతే ఆపేస్తున్నారు. అట్లనే అక్కడ ఎవరైతే రెస్టారెంట్స్, పెట్రోల్ పంప్స్, సూపర్ బజార్స్లో పనిచేస్తున్నారో వాళ్ళు చున్కే అందరినీ అడిగి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, వేర్ ఈజ్ యువర్ కార్డ్. ఇంకో మెయిన్ ఎలా పట్టుకుంటారంటే వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళు చదువుతున్న యూనివర్సిటీలో ఉద్యోగాలు రావట్లేదు, కొద్ది డల్ లో ప్రొఫైల్. ఇప్పుడు వాళ్ళకి బతకాలంటే డబ్బులు కావాలి. అక్కడ 30, 20, 40 కిలోమీటర్ ట్రావెల్ చేసి అక్కడ పని చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళు ట్రాక్, మనకి ఆధార్ కార్డు ఎట్లా ఉందో వాళ్ళకి సిటిజన్షిప్ కార్డు అదేది ఉంటుంది కదా, ఆ కార్డులో ట్రాక్ చేస్తున్నారు నువ్వు ఇక్కడ నుండి అక్కడ రోజు ఎందుకు వెళ్తున్నావు. అవి దొరికిపోతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ కానీ, హోటల్ బిల్స్ కానీ. అక్కడ అంతా ఆన్లైన్ కదా, మనలాగా ఆఫ్లైన్ ఏమి ఉండవు అక్కడ. సో ఆన్లైన్లో ఆ విధంగా దొరికిపోయి వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. అండ్ అట్లీస్ట్ మనం ఏదైనా మెసేజ్ చేసినా కూడా మనం ఏం మెసేజ్ చేసామో కూడా వాళ్ళ దగ్గర ఉంటుందంట. అవును, ఎవ్రీథింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ మానిటరబుల్. అలా పెట్టుకున్నారు. పర్సనల్ ప్రైవసీ కూడా లేకుండా చేస్తున్నారు అనేది కూడా పెద్ద ఆరోపణే. ఇంకా తెగించినోడికి ఏదైనా ఒకటే, వన్స్ ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ రూయిన్ యువర్ లైఫ్ అని అనుకున్నాడు, రూయిన్ ద కంట్రీస్ లైఫ్. ఇక్కడ యూ అంటే యూ కంట్రీ, ఆ కంట్రీని తొక్కేస్తారు. గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కలిపి ఇవన్నీ చేస్తుంటాయి. కానీ ఇట్లా చేయడం వల్ల ఆ దేశానికి, మన దేశానికి, ఇతర దేశాలకి ఉండే సన్నిహిత సంబంధాలు ఒకరి మీద ఆధారపడి ఉన్న వాళ్ళమే. మన దగ్గర కొన్ని ప్రకృతి వనరులు ఉంటాయి, అది వాళ్ళకి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర ఉన్న వాటిని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, తెలిసిన విషయాలే. మరి ఒక ఫ్రెండ్షిప్ ఉంటే ఇవన్నీ మంచిగా జరుగుతాయి. అందుకని గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా పాలసీ పెట్టాడు, స్టార్ట్అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. ఎందుకంటే మనం ఎప్పటికీ ఎవరి మీద డిపెండ్ అయినా వాడు ఎప్పుడైనా తోకజాడిస్తాం. అంటే ఇప్పుడు దౌత్య సంబంధాలకి కాస్త ఇబ్బందికరమేగా. డెఫినెట్గా ఇబ్బందికరం. ఇప్పుడు ఆయన మన జయశంకర్ ఇంటర్నేషనల్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ ఎవరుతున్నారో ఆయన చెప్పి ఆయన ముందే 18,000 మంది పంపించాడు ఆయన ఫ్లైట్ ఎక్కించి. దానికంటే దారుణమైన విషయం, వాళ్ళకి ఆప్షన్ లేక ఒప్పుకొని ఉంటారు అంతే. సో ఇది ఏంటంటే దిస్ ఇస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అయితే ఈయన డెఫినెట్గా ఇంత అగ్రెసివ్ ఉంటాడని ఎవరు అనుకోలేదు. అగ్రెసివ్ ఉండాలి కానీ మరి టూ మచ్ అగ్రెసివ్ ఇస్ డేంజరస్. ఇప్పుడు ట్రంప్ గారు తీసుకునే ఈ డెసిషన్స్ వల్ల రియల్ ఎస్టేట్ పైన ఎలాంటి ప్రభావం పడుతుంది? డెఫినెట్గా పడుతుందండి. ఎందుకంటే నాకు తెలిసి 30,000, 40,000 మంది పంపించారు, బ్యాక్ వచ్చారు ఓన్లీ ఫ్రమ్ ఇండియా. ఫ్యూచర్లో ఇంకా మరికొన్ని వేలు, కొన్ని లక్షల మంది స్లోగా ఇన్ ద ప్రాసెస్లో ఉన్నారు. ఆల్రెడీ మనం అంతకుముందు చెప్పుకున్న 53, 54 లక్షల ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు. అందులో చాలా మంది, అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఈ టెక్సస్, డల్లస్ ఆ ఏరియాస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళే.
పైగా నిన్న మొన్న వెళ్ళిన కూడా కాదు, ఓ 15-20 ఏళ్ల నుంచి అక్కడే ఉండి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళే. వాడు ఏ బిజినెస్ చేస్తారనేది వాడు ఇండియనా, చైనీసా, జపనీసా, మెక్సికనా అని చూస్తున్నారు. ఏ బిజినెస్, అన్ని బిజినెస్లో ఉన్నారు, మనవాడు ఎక్కడ లేవు. వీఆర్ దేర్ ప్రెసెంట్. మొత్తం లేడీస్ కూడా ఉన్నారు జెంట్స్తో పాటు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ ద రిలేషన్షిప్, ఈజ్ వరీడ్ అబౌట్ హీస్ హిట్లర్ పాలసీ. అంటే నేను ఇది అనుకున్నా ఇది జరగాలి, పదకొన్నట్టు ఎలాగైనా పోయింది. మళ్ళీ మస్క్ గారికి ఆయనకి ఎక్కడ వచ్చింది అక్కడే వచ్చింది కదా. ఈయన వచ్చి చేరుబడిగా, ఆయన వచ్చి చేరుబడిగా. ఈయన పవర్తో చేస్తాడు, ఆయన డబ్బుతో చేస్తాడు, మిగతా అన్ని సేమ్ టు సేమ్. సో ఇద్దరికి గొడవ వచ్చిందంటే ఇది ఇంకా దారుణం. అది అమెరికాకే లాస్. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టాడు, అమెరికన్ పార్టీ ఏదో పెట్టాడు, లేనిపోయిన అంతకుముందు ఓన్లీ 2 రిపబ్లికన్, డెమోక్రటిక్ అండి. ఇప్పుడు 3వ పార్టీ తయారైంది. మన లోకల్ టీఆర్ఎస్, బీజేపీ, ఇంకా అన్నీ వచ్చేసాయి. ఇక్కడ ఓవరాల్ ఏంటంటే ఓవరాల్ ఎకానమీ మీద దెబ్బ పడుతుంది. 2007-8లో ఒకసారి ఇట్లానే వచ్చింది రష్యన్, మొత్తం కొలాప్స్ అయింది. ఇది మళ్ళీ రెండోసారి వస్తుంది. నెక్స్ట్ 1.5-2 ఇయర్స్లో కంప్లీట్ రెసిషన్లోకి వెళ్తుంది అంటున్నారు చాలామంది పొలిటికల్ అనలిస్ట్ కానీ, ఫోర్కాస్ట్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ. ఏమిటంటే ఇలాగే వెళ్తే కనుక ఇంకో 2 సంవత్సరాల్లో తేడా వస్తుంది మార్కెట్లో. ఇప్పుడు ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వల్ల మనలాంటి లేకపోతే చాలా దేశాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడతాయిగా. పెట్టేశారు. ఇప్పుడు ఏమైంది, శాలరీలు తీయగానే ఇప్పుడు ఇక్కడ మన వెస్ట్ జోన్లో హైదరాబాద్లో పెరిగిన మార్కెట్ అంటే ఐటీ కారిడార్, ఐటీ వల్ల పెరిగింది. ఇప్పుడు ఐటీ వాళ్ళకే జాబులు పోతున్నాయి. డబ్బులు కట్టేవాళ్ళు, ఈఎంఐలు కట్టేవాళ్ళు వాళ్ళే ఎక్కువ శాతం. మీకు బిజినెస్ మ్యాన్ పర్లేదు ఒకసారి కట్టేస్తారు, అది పర్లేదు. ఈ లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టేవాళ్ళు, జాబ్ మీద 1,00,000, 2,00,000, 3,00,000 శాలరీ వచ్చేవాళ్ళు ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ పడిపోతే ఈఎంఐ కట్టలేరు, ఈఎంఐ కట్టిపోతే పెనాల్టీ అయిపోతుంది. పెనాల్టీ అయితే అంటే సరెండర్ చేసుకోవాలి. అండ్ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా రిటర్న్ ఇచ్చామని అడుగుతున్నారట కదా. అంటే ఇప్పుడు మార్కెట్ అంటే ఎవ్రీ మంత్ 2-3 కంపెనీస్ మూసేస్తున్నారు. లాస్ట్ 1 ఇయర్లో దాదాపు 10,000 కోట్ల పైచీలుగా కలెక్ట్ చేశారు బిల్డర్స్ దగ్గర. అంటే బిల్డర్స్ హెస్ కలెక్టెడ్ మనీ ఫ్రమ్ ది బయర్స్. జనరల్ ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటామో, మా ఫాదర్ కాలంలో అంటే రిటైర్ అయ్యి పిఎఫ్ గ్రాడ్యుయేట్స్ ఆ డబ్బులతో కొనుక్కునేవారు, లేదా కూతురు కట్టిన వాళ్ళనో, కొడుకు ఇంజనీరింగ్ సీట్ ఏదో దాంట్లో. ఇప్పుడు బయింగ్ కెపాసిటీ అలా లేదు. 25 ఇయర్స్ కొంటుంటే 30 ఇయర్స్ కొంటుంటే 35 కొంటుంటే అంతకుముందు లేదు. ఇది గత 5-10 ఇయర్స్ అయినా అంతకుముందు లేదు. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు కొనుక్కొని పెట్టుకున్న తర్వాత ఈ అన్ఫార్చునేట్ కండిషన్స్, జాబ్ పోతుందని ఎవరు అనుకోలేదు కదా. అమెరికాలో మా ఫ్రెండ్స్ 25-30 సంవత్సరాల ముందు వెళ్ళిపోయినారు మా డిగ్రీ అయిపోయినప్పుడు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు పర్మనెంట్ సిటిజన్షిప్, గ్రీన్ కార్డ్ అన్నీ వచ్చేసాయి. కానీ ఇప్పుడు లాస్ట్ 2010-11 తర్వాత వెళ్ళిన వాళ్ళకి ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. మా పాత వాళ్ళని ఎవరు టచ్ చేయలేరు, వాళ్ళు పిల్లలు కూడా సిటిజన్, పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి వాళ్ళకి. ఇక్కడ కొత్త వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఉంది. ప్రాసెస్ సిస్టమ్ 10-15 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఫర్ షూర్. అండ్ ఇంపాక్ట్ అంటే ఐటీ మీద పడిందని మనం అనుకుంటున్నాం. ఐటీ మీద పడినా, రియల్ ఎస్టేట్ పడినా, మెడికల్ పడినా ఓవరాల్ కంట్రీ విల్ బీ ఇన్ ప్రాబ్లం. ఎందుకంటే రెవెన్యూస్ వచ్చేవి ఇవే కదా. అగ్రికల్చర్ ఉండేది ఒకప్పుడు, తర్వాత మెడికల్, ఫార్మా వచ్చింది, దాని తర్వాత కంప్యూటర్ వచ్చాయి, ఐటీ వచ్చింది, ఏఐ వచ్చింది. లేటెస్ట్ అంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ఫుల్ స్వింగ్. ఇండియాలోనూ చూసుకుంటే హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ టు ఇన్వెస్ట్ ఇన్ ద రియల్ ఎస్టేట్. ప్రతి ఎన్ఆర్ఐ కూడా హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేసుకుంటారు, అక్కడ తక్కువ లాభాలు కాబట్టి ఇక్కడ ఎక్కువ, సంవత్సరానికి 20% లాగా అప్రిషియేట్ అవుతుంది కాబట్టి చాలామంది ఇటువైపు మొగ్గు చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో పడారు. అంటే ఇప్పుడు అమెరికాలో ట్రంప్ గారు తీసుకుంటున్న డెసిషన్స్ ఎలా మినిట్ టు మినిట్ మారిపోతున్నాయో, ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాలలోనూ రియల్ ఎస్టేట్ పరిస్థితి కూడా అట్లానే ఉంది. రోజుకి ఒక రేటు కనిపిస్తోంది, కాదంటారా మీరు? ప్రస్తుతం ఎలా ఉంది రియల్ ఎస్టేట్? స్టేబుల్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ కరెక్షన్స్ అన్ని పెరుగుతున్నాయి కానీ యాక్చువల్ సెటిల్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ ఏపీలో చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది అయింది అనేది మీరు చూశారు. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ తప్ప అది ఒకటి తీసేసి తప్ప మిగతాది ఏమి లేదు అక్కడ. స్కీములు ఇచ్చారు, గెలిపిస్తున్నారు, స్కీములు తీసుకున్నారు, ఓడిపించారు. అంటే పబ్లిక్ ఎటు వెళ్తుందో మైండ్ సెట్ తెలియదు. యూత్ ఈజ్ పార్టిసిపేటింగ్ మోర్ ఇన్ ఎలక్షన్స్. అంతకుముందు ముసలాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవారు, ఇప్పుడు పిల్లలు ఎక్కువ వెళ్తున్నారు. దే ఆర్ హైలీ క్వాలిఫైడ్. సో దే నో హూమ్ టు డిసైడ్, హూమ్ టు నాట్ టు డిసైడ్. సో అక్కడ 10 లక్షల కోట్లు అప్పు ఉంది, ఇక్కడ 7 లక్షల కోట్లు అప్పు ఉంది. ఈ అప్పులు తీర్చడానికి, వడ్డీ కట్టడానికి డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవని ఎన్నోసార్లు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాన్ని తేడానికి అనేకమైన పద్ధతులు, ప్రొసీజర్లు చేస్తున్నారు, ప్రాసెస్లో రావచ్చు. బట్ యాజ్ ఆఫ్ టుడే ది కండిషన్ ఈజ్ వెరీ గుడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి.
ఇప్పుడు వెస్ట్ సైడ్ డెవలప్ అయినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ట్ సైడ్ నార్త్ సైడ్ అవ్వలేదు కదా, సౌత్ చాలా తక్కువ. వెస్ట్ అనేది ఆ పర్టికులర్ ఏరియా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్ కూడా, నార్సింగి, కోకాపేట ఇవే పెరిగాయి కానీ మిగతాదంత హైప్ లేదు కదా. సో ఇప్పుడు మరి 4th సస్టైనబుల్ సిటీ అంటున్నారు, అది వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో ఉంది. మీరేం చెప్తారు మీరు ఎక్స్పీరియన్స్తో? ఇప్పుడు ఇంటెన్షన్ ఉండడం వేరు, దాన్ని జరగడం వేరు, అంటే ఇంప్లిమెంట్ చేయడం వేరు. ప్లాన్ ఈజ్ వెరీ గుడ్, ఫెంటాస్టిక్, బంపర్ ఆఫర్ అది. ఎందుకంటే 4th సస్టైనబుల్ విల్ బి ది వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ ఒకవేళ అన్నట్టు షేప్ వస్తాయి. బట్ షేప్ రావడానికి ఏం కావాలి? ధనం జగత్ ఇదం మూలం. ధనం లేనిది మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఆయన సౌత్ కొరియా ఇక్కడ వెళ్ళి చూసి వచ్చే సిటీ బాగుంది, ఆ సేమ్ సిటీ ఇక్కడ కావాలనుకుంటే చాలా మంచి అభిప్రాయం. రివర్ మూసీ రివర్ అదే ఏమంటారు టూరిజం స్పాట్ చేస్తున్నాడు, అది మంచిది. అట్లా చాలా ఉన్నాయి. బట్ అవ్వాలి కదా, అవ్వడానికి డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఫారినర్స్ వస్తారు, ఫారిన్ కంపెనీ వస్తే ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే శాలరీస్ వస్తే కొనుక్కునే కెపాసిటీ పెరుగుతుంది. ఇదంతా ఒక చైన్ రియాక్షన్. సో 4th సస్టైనబిలిటీ 30,000 ఎకరాలు కట్టడం అనేది ఈజ్ నాట్ కేక్ వాక్. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. హైదరాబాద్ 75 years ఈ స్టేజ్కి వచ్చింది. ఇప్పటికీ వర్షాలు పడితే నాలాలు పరిగెడతాయి బంజారా హిల్స్ టాప్ ఆఫ్ ది టాప్ ఏరియాలో. కానీ 4th సస్టైనబుల్ సిటీ ప్లానింగ్ మాత్రం ఎక్సలెంట్గా చేస్తున్నారు. అది డ్రైనేజు, గార్బేజు, పొల్యూషన్, ట్రాఫిక్ అనేది ఎక్కడా కనిపిస్తుంది. నిజంగా అన్న ప్లాన్ అయితే అంటే చాలా మంచి ప్లాన్.